ప్రతిదినం ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం ప్రియులారా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మేము ముందుకు రావటం జరిగింది ప్రియులారా. ఏమిటి ఈ దినం దేవుని వాగ్దానపు మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి, 121వ కీర్తనల గ్రంథము మొదటి వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడిందండి: కొండల వైపు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, చాలా చక్కనైన మాట ఈ పూట దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు, మీకు అందిస్తూ ఉన్నాడు వాగ్దానపు మాట. ఏంటి అంటే, దావీదు గారి అనుభవాలలో మరొక అనుభవము, దేవుని వైపు చూసి కనిపెట్టడం అనేది అదొక ఉన్నతమైన అనుభవం అని చెప్పుకోవచ్చు దేవుని దాసుడైన దావీదు గారి గురించి. ఎందుకని అంటే, ఇక్కడ అంటాడు, కొండల వైపు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? అది యెహోవా వలనే నాకు సహాయము కలుగును అన్న మాట చాలా శ్రేష్టముగా అంటూ కింద మాట అంటాడు, భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే అన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ మాటను మనం కొంచెం లోతుగా, కొంచెం ఆత్మీయంగా ఆలోచిస్తే, సహాయం అంటే మన ఊళ్ళో పెద్దోళ్ళు మనకు గుర్తొస్తారు. పెద్దోళ్ళు అంటే ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఏదన్నా గొడవల్లో ఉన్నప్పుడు పెద్దగా ఉండి కొన్ని మాటలు, మంచి మాటలు మాట్లాడతారు కదండి, వాళ్ళు మనకి గుర్తొస్తారు. అయితే ఇక్కడ సహాయం కొండల వైపు అడుగుతున్నాను అని దావీదు గారు అన్నారు. మనమైతే మంచి రైతుకో లేదా కొంచెం సహాయం చేయగలిగిన వాళ్ళ వైపు మన చేతులు చాచి అడుగుతూ, అయ్యా నాకు కొంచెం సహాయం ఉన్నది, నాకు ఇబ్బంది ఉన్నది, మా ఇంట్లో ఫలానా ఉన్నది అన్న విషయాన్ని మనం చెప్పి వారి ద్వారా వచ్చే తీసుకునేదాన్ని మనం తీసుకొని అవసరతలు తీర్చుకొని తర్వాత వాళ్ళకి మనం ఇవ్వటం అనేది భూమి మీద లేదంటే సర్వ సమాజంలో జరుగుతున్న సహాయము, జరుగుతున్న మేలు. ఇక్కడ నాకు సహాయము యెహోవాయే అంటున్నాడు. ఆశ్చర్యం కాదు పిల్లరా, విశ్వాసపు ప్రయాణంలో, నీ ఆత్మీయ జీవితంలో ఇదొక గొప్ప ఆశీర్వాదము, గొప్ప ఆశ్చర్యము అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓ మనిషి సహాయం అడిగినట్టు కనపడట్లేదు. ఎందుకని అంటున్నాడు, కొండల వైపు నేను కనులెత్తుతున్నాను, నాకు యెహోవా యొద్ద నుండే సహాయం వచ్చు అని దానిని దృఢపరచడానికి కింద మాట అంటాడు, భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే అన్నాడు. ఆయనే అంటే ప్రభు యేసుక్రీస్తు వారే అని ఆయన మాటల్లో పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతుంది. పిల్లరా, ఒక్క మాట నేను మీకు పరిచయం చేస్తాను. ఎందరినో సహాయం అడిగి, కొందరైతే మీ గురించి మాకు తెలుసు బాబు, మేము మీకు మరలా సహాయం చేయదలుచుకోలేదు అని పక్కనోళ్ళు చెప్పిన తెలియని ఒట్టి మాటల కోసం నీ అవసరతను గుర్తెరక్క నిన్ను చెయ్యి వదిలేశారేమో. పిల్లరా, ఈ రేపిస్తా ఎల్లుండిస్తా అంటూ మాట చెప్పి ఆ సందర్భానికి చేతులెత్తేసే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే మరొక రకంగా కూడా, ఇదిగో మా చెల్లెలు ఇవ్వద్దు అనిందనో, మా భార్య ఇవ్వద్దు అనిందనో, స్నేహితుడు చెప్పాడనో, నువ్వు మంచోడు కాదంటగా అందుకే నేను ఇద్దాం అనుకుని కూడా ఇవ్వట్లేదు అనే వాళ్ళను కూడా మనం భూమి మీద చూస్తాం. ఇక్కడ యేసు ప్రభు వైపు నీ మనసంతా తిప్పి నాకు సహాయం చేయి దేవా ప్రభువా అని నోరు తెరిచి అడిగితే, సహాయం చేయుటకు నువ్వు మంచోడివా చెడ్డోడివా, నీకు పొలం ఉందా లేదా అది ఉందా ఇది ఉందా అని అడిగేటోడు కాదు యేసు ప్రభు వారు. నీ మనసులో నా ప్రేమ ఉందా అని అడిగేవాడు ప్రభు యేసుక్రీస్తు వారు. అందుకే అన్నాడు కదండి, నాకు సహాయము యెహోవా వలన కలుగును, నాకు సహాయము ప్రభు యేసుక్రీస్తు వారు కలుగును అని మనం కూడా అనుకోవచ్చు. బహుశా మనసుల ఎదుట నీ సహాయం కోసం అర్థించి అడిగి నీరసించిపోయావేమో. ఈ పోటీ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఉన్న ప్రియ దేవుని సహోదరి సహోదరులారా, ప్రభు మాట నిశ్చయముగా నేను నీకు సహాయము చేయుదును. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుందును అని రాయబడి ఉంటుంది. దక్షిణ హస్తం అంటే కుడి హస్తమే కదండి.
నా దక్షిణాస్తంతో నేను నిన్ను ఆదుకుందును, నిన్ను కాపాడుదును, నీకు కావలసిన సహాయం చేయదు అన్న మాటలు కూడా దేవుని పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. ఒకసారి ఆలోచించు. దేవుడు సహాయం చెయ్యలేదే అని బాధపడుట కంటే చేసే సమయానికి నేను ఉండలేదే అనే విషయాన్ని ఆలోచించి అట్టి దీవెన పొంది అభివృద్ధి నుండుగాక. ఆమె కృంగిన నీ మనసు తల్లడిల్లిపోతున్న నీ హృదయాన్ని నిమ్మలపరిచి నీ అక్కర తీర్చి దీవించుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పొందినారు అయ్యా. ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపానున్న నీ ప్రియ పిల్లలు ఏ ఏ అవసరతలో ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ ఏ అవసరతలు కన్నీటిలో నాయన లేమి కలిమిలలో సతమతములాడుతున్నారు ప్రభువా. దావీదు గారి ద్వారా మీరు సెలవిచ్చారు, కొండల వైపు నా చేతులు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయము యెహోవా యొద్ద నుండి వచ్చినని. ప్రభువా, నీ వైపు చేతులు చాచి అడిగిన ప్రతి వారిని త్రోసివేయక దీవించే దేవుడుగా మీ కార్యం జరిగించి ఇంకా నీ ద్వారా మహిమ మేలు పొందని బిడ్డలుంటే అటు వారిని కూడా దర్శించమని మీరు సమాధానపరిచి నెమ్మదిలో నడిపించి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమె రైతుల గాడ్ బ్లెస్.